హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్ట్రేట్ లైన్స్ అనే కాన్సెప్ట్ మనం ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా నేర్చుకోబోతున్నాము. సో ఈ స్ట్రేట్ లైన్ కాన్సెప్ట్ అయిన తర్వాత మనకి స్ట్రేట్ లైన్స్లో ఎన్ని అయితే ఎక్సర్సైజ్ ఉన్నాయో మొత్తం ఎక్సర్సైజ్ కూడా మనకి రోజుకు ఒక ఎక్సర్సైజ్ చెప్పినా మనం చెప్పుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కమాన్, లైక్ ఇట్. సో స్ట్రేట్ లైన్స్, అసలు స్ట్రేట్ లైన్ అంటే ఏంటి? సో స్ట్రేట్ లైన్ గురించి మనం చెప్పుకోయే ముందు స్లోపు ఇంటర్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఏ హారిజాంటల్ లైన్, a parallel line which is parallel to horizontal line is called x-axis. A line which is parallel to horizontal line. Horizontal line అంటే ఇదండి. సో ఈ horizontal line కి parallel గా ఏదైనా ఒక లైన్ తీసుకుంటే దాన్ని మనం x-axis అంటారు. A line which is parallel to vertical line is called y-axis. Vertical line కి మనం parallel గా తీసుకుంటే దాన్ని y-axis అంటారు. దాన్ని ఏమంటారు? y-axis అంటారు. The intersection of this x-axis and y-axis is called horizon. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. So this is called coordinate system. This is called coordinate system. The plane which is divided by these two axes into four equal parts. అంటే ఈ x-axis, y-axis అంటే మనం ఇచ్చిన ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం కట్ చేస్తే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో 4 పార్ట్స్ అన్నమాట. దాన్ని మనం క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 అని అంటాం అన్నమాట. ఓకే, సో అయితే క్వాడ్రంట్ 1లో అన్నీ కూడా పాజిటివ్ ఉంటుంది. క్వాడ్రంట్ 2లో కూడా మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ పాజిటివ్. క్వాడ్రంట్ 3లో అన్ని నెగిటివ్ ఉంటుంది. క్వాడ్రంట్ 4లో ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, ఇక్కడ వై యాక్సిస్ పాజిటివ్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్. సో ఆ విధంగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనకి స్లోప్ గురించి డిస్కస్ చేయాలి అంటే స్లోప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లైన్, సో ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత? కొంత యాంగిల్తో ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఏ ఎక్స్ యాక్సిస్? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అప్పుడు మనకి ద గ్యాప్ బిట్వీన్ దిస్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ లైన్ ఈజ్ కాల్డ్ స్టిఫ్నెస్. Once again repeating, the angle made by a line with positive direction of x axis in anti-clockwise direction is called steepness of the line. That steepness of that line, if you take tan, సో ఆ స్టీప్నెస్కి మనం ట్యాన్ తీసుకుంటే దాన్ని మనం స్లోప్ అంటాం. స్లోప్. సో స్లోప్ని మనం ఎంతో డినోట్ చేస్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు tan theta. Once again I am repeating, a line which is making an angle with positive direction of x-axis in anti-clockwise direction, the gap between the line and x-axis is called steepness. The tan value of that steepness is called slope. The tan value అంటే ఏదైతే స్టీప్నెస్ వచ్చిందో ఆ స్టీప్నెస్ యొక్క tan వాల్యూ తీసుకుంటే దాన్ని మనం అంటాం స్లోప్ ఆఫ్ ది లైన్. సో మనకు ఒక లైన్ ఇస్తే ఆ లైన్కి మనం 3 విధాలుగా స్లోప్స్ ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంగిల్ టీటా ఇస్తే మనం స్లోప్ ఏం కట్టొచ్చు అంటే m ఈజ్ ఈక్వల్ టు tan theta. సో tan theta వాల్యూ మనకు తెలిస్తే స్లోప్ వస్తుంది. లేదు అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఏ x1 y1, b x2 y2. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ మనకి ఏమవుద్ది? x1 అవుద్ది. సో ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? x2 అవుతుంది. సో నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? మనకి y1 అవుద్ది. ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? y2 అవుతుంది. సో స్లోప్కి ఇంకో డెఫినేషన్ ఏంటంటే ద రైజ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దిస్ లైన్ వెన్ యూ మూవ్ రైట్ టు లెఫ్ట్. అంటే రైట్ నుండి లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు ఆ లైన్ అనేది అయితే పడిపోవచ్చు, లేదంటే రైజ్ అవ్వచ్చు. ఆ రైజ్ ఆఫ్ ఫాల్ని మనం ఏమంటామంటే ఏమవచ్చు? స్లోప్ ఆఫ్ ది లైన్ అనవచ్చు. అంటే మనం దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే m ఈజ్ ఈక్వల్ టు ఇది y2, ఇది y1. సో ఇప్పుడు అది తగ్గిందన్నమాట. డిఫరెన్స్ అనేది మనకి
మనకి తీసుకోవచ్చు. అంటే tan θ కదా మనకి, tan θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇది మనకి ఏమవుద్ది, y2 మైనస్ y1. ఇదంతా y2, ఇదంతా y1. సో అప్పుడు ఇది ఏమవుద్ది, y2 మైనస్ y1. సో ఇదంతా మనకి x2, ఇదంతా x1, అంటే ఇదేమవుద్ది x2 మైనస్ x1. అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది మనకి, y2 మైనస్ y1. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, x2 మైనస్ x1. If you find 2 points on a line, then you can find the slope of the line y2 minus y1 by x2 minus x1, or the rise or fall of the line when you move from right side to left side, or opposite side by adjacent side. సో ఇంకొక విధంగా చెప్పచ్చు, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్, అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని రాయొచ్చు. లేదు అంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2, y1 minus y2 by x1 minus x2. So this is when 2 points are given. When 2 points are given, then we can find the slope of the line like this. ఇంకో విధంగా కూడా ఫైండ్ చేయొచ్చు. So what is a straight line? How you represent straight line? The general form of a straight line is ax plus by plus c is equal to 0. This is called స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ ఆర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. అంటే ఒక స్ట్రేట్ లైన్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఇదే విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0గా రిప్రజెంట్ చేయాలి. దీన్నే మనం స్టాండర్డ్ ఫామ్ అనొచ్చు, లేదంటే జనరల్ ఫామ్ అనొచ్చు. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఏంటంటే మాడ్యులస్ ఏ ప్లస్ మాడ్యులస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, సైమల్టేనియస్లీ నాట్ ఈక్వల్ 0. అంటే ఏ కామ బి రెండు ఒకేసారి 0 అవ్వవు. అయితే ఏ 0 వచ్చినా పర్లేదు, లేదంటే బి 0 అయినా పర్లేదు. రెండు ఒకేసారి 0 అయితే మనకి సి వాల్యూ 0 అవ్వదు, కాన్స్టెంట్ ఎప్పుడు 0 అవ్వదు. అందుకని ఖచ్చితంగా అయితే ఎక్స్ అయినా ఉండాలి, లేదంటే వై అయినా ఉండాలన్నమాట. సో సైమల్టేనియస్లీ ఈజ్ 0 అన్నమాట. సో ఓకేనా, ఏ కామ బి ఆర్ సైమల్టేనియస్లీ 0, అంతేగాని రెండు ఒకేసారి 0 అవ్వవు. లేదంటే ఇంకో కండిషన్ చెప్పచ్చు, మాడ్యులస్ అంటే ఏ స్క్వేర్, మాడ్యులస్ బి అంటే బి స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ 0. ఈ రెండు కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఈ ఫార్ములాలో ఉంటే దాన్ని మనం స్ట్రైట్ లైన్ అంటాం. సో ఎగ్జాంపుల్ చాలా ఇచ్చుకోవచ్చు మనం, 5x ప్లస్ 7y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఏ కామా బి అనేవి, ఏ కామా బి కామా సి అనేవి కాన్స్టెంట్స్, ఎక్స్ అండ్ వై అనేవి వేరియబుల్స్. ఆల్రెడీ మీకు వేరియబుల్స్ కాన్స్టెంట్స్ తెలుసు కనుక ఈ విధంగా ఉంటే మనం దాన్ని స్ట్రైట్ లైన్ అంటాం. మరి ఇప్పుడు స్ట్రైట్ లైనే ఇచ్చేస్తే అప్పుడు దానికి స్లోప్ ఎలా ఫైండ్ చేయాలి? సో దే హ్యావ్ గివెన్ స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇస్తే మనకి స్లోప్ ఎలా ఫైండ్ చేయాలి? సో ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. ఎక్స్ కోఫిషియంట్ ఏంటి? ఏ. వై కోఫిషియంట్ ఏంటి? బి. మైనస్ ఏ బై బి, చాలా ఇంపార్టెంట్. సో మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్, మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. సో ఈ విధంగా మనకి ఒక లైన్కి మనం 3 విధాలుగా స్లోప్ ఫైండ్ చేయొచ్చు. సో టీటా ఇస్తే ఎం ఈజ్ ఈక్వల్ tan θ, 2 పాయింట్స్ ఇస్తే y2 మైనస్ 1 బై x2 మైనస్ x1, లేదంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2, లేదంటే ఒక స్ట్రైట్ లైనే డైరెక్ట్గా ఇచ్చేస్తే అప్పుడు స్లోప్ ఫార్ములా మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. ఎక్స్ కోఫిషియంట్ ఏ కనుక మైనస్ ఏ, వై కోఫిషియంట్ బి కనుక బి, సో మైనస్ ఏ బై బి. సో ఈ విధంగా మనం ఒక లైన్ ఇచ్చి దానికి స్లోప్ ఫైండ్ చేస్తే ఈ విధంగా చేయొచ్చు. స్లోప్ అంటే ఏంటి? ద స్టీప్నెస్, ద tan వాల్యూ ఆఫ్ ది స్టీప్నెస్ ఇస్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ది లైన్. మరి స్టీప్నెస్ ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ద x యాక్సిస్ అండ్ y యాక్సిస్ with positive direction x axis and the anti-clockwise direction is called steepness. సో ఈ విధంగా మనం స్లోప్ అంటే చాలా బాగా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇంటర్సెప్ట్స్కి వెళ్దాం. ఇంటర్సెప్ట్స్ ఇప్పుడు ఈ x యాక్సిస్ని y యాక్సిస్ని ఆ లైన్ అనేది ఈ విధంగా ఇంటర్సెప్ట్ చేసింది. ఇలా కాకుండా ఇలా, అంటే ఇందాలు ఏంటి మనకి ఈ విధంగా ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసింది, అలా కాకుండా ఇప్పుడు మనకి సో ఈ విధంగా పాజిటివ్ క్వాడ్రంట్లోని మాత్రమే ఇంటర్సెప్ట్ చేసింది అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మనకి ఏమవుతుంది? ఏ కామా 0. ఈ పాయింట్ ఏమవుతుంది? 0 కామా బి. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? ఏ అనే డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? బి అనే డిస్టెన్స్. ఇఫ్ ఎ లైన్ ఈజ్ ఇంటర్సెప్టింగ్ x యాక్సిస్ అట్ ఏ కామా 0, y యాక్సిస్ అట్ బి 0 కామా బి, then A is called x-intercept, B is called
y intercept. A is called x intercept, B is called y intercept. సో అంటే ఏం లేదండి, అంటే ఇది x యాక్సిస్ని y యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ అంటే ఖండిస్తుంది. ఇక్కడ మీట్ అవుతుంది అన్నమాట. సో ఎక్కడ మీట్ అవుతుంది? ఆరిజిన్ నుండి ఇది ఏ అనే డిస్టెన్స్లో మీట్ అవుతుంది కనుక దిస్ ఈజ్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. అండ్ వై యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుంది? ఇక్కడ మీట్ అవుతుంది. ఆరిజిన్ నుండి ఇక్కడికి బి డిస్టెన్స్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. సో ఏ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ బి ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. ఓకేనా? సో ఇంకా మీరు క్లియర్గా చెప్పాలంటే ద లెంత్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఏ, ద లెంత్ ఆఫ్ ది వై ఇంటర్సెప్ట్ ఈజ్ బి. ద లెంత్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఏ, ద లెంత్ ఆఫ్ ది వై ఇంటర్సెప్ట్ ఈజ్ బి. సో ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, దానికోసం ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇంటర్సెప్ట్. నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్ అంటే ఒక లైన్కి మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. సో ఏంటంటే స్లో ఫాము, పాయింట్ అండ్ స్లో ఫాము, పాయింట్ అండ్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫాము, పాయింట్ అండ్ పాయింట్ ఫాము, ఇలాగా ఇంటర్సెప్ట్ ఫాము. ఇలాగ మనకి ఒక లైన్కి, ఒకే లైన్కి మనకి చాలా అంటే చాలా ఫార్మ్స్, రూపాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక మనిషికి చాలా అంటే చాలా రూపాలు ఉంటాయి. సో చిన్నప్పుడు ఒకలా ఉంటాడు, పెద్దప్పుడు ఒకలా ఉంటాడు, ముసలిప్పుడు ఒకలా. అలాగే ఒక లైన్ కూడా మనకి చాలా అంటే చాలా రూపాలు ఉంటాయి. సో అందులో మనకు ఫస్ట్ నేర్చుకోవాల్సింది స్లోప్ అండ్ పాయింట్ ఫామ్. స్లోప్ అండ్ పాయింట్ ఫామ్. స్లోప్ అండ్ పాయింట్ ఫామ్. సో ఇప్పుడు ఈ లైన్కి ఒక పాయింట్ ఉంది, Px1 y1, Px1 y1. దీనికి ఒక స్లోప్ కూడా ఉంది, ఒకటి ఏమన్నా ఒక స్లోప్ ఉంది. ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే చూడండి. సో మనకి తెలుసు, ఏం తెలుసు? m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై x మైనస్ x1. దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్. దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్. సో ఎందుకంటే మనకి ఇక్కడ x1 y1 అనే ఒక పాయింట్ ఉంది, మనకి ఇది అనుకుందాం x, y అనేది ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ x, y. సో మనకేంటి స్లోప్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 బై x మైనస్ x1. 2 పాయింట్స్ ఇస్తే మనకి తెలుసు కదా, ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ ఇస్తే y2 మైనస్ 1 బై x2 మైనస్ x1 కదా. సో ఆ ఫార్ములా ప్రకారం నేను ఏం చేశానంటే y మైనస్ y1 బై x మైనస్ x1, y మైనస్ y1 బై x మైనస్ x1 స్లోప్ ఫార్ములా తీసుకున్నాను. అది మీరు అనొచ్చు, సో y2 మైనస్ 1 బై x2 మైనస్ x1 కదా సార్. సో నేను x2 y2 నేను తీసుకున్నాను, x, y అని తీసుకున్నాను. ఏదైనా ఒక పాయింట్ ఉంది. సో మనకి ఏంటంటే స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ కనుక, సో ఒక పాయింట్ x1 y1 ఉంది. ఆల్రెడీ మనకి ఏ లైన్ మీద అయినా సరే మీకు ఖచ్చితంగా x, y అనే పాయింట్ డిఫాల్ట్గా ఉంటుంది. ఏ లైన్ తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా x, y అనేది ఉంటుంది. ఎందుకంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 స్టాండర్డ్ ఫామ్ కనుక ఈ x, y అనే పాయింట్ ఆటోమేటిక్గా దాని మీద ఉంటుంది. కనుక నేను x, y ఒక పాయింట్ తీసుకున్నాను, x1 y అనేది సో ఒక పాయింట్. సో ఇదేంటి? ఆల్రెడీ ఆ లైన్ మీద ఉన్న పాయింట్. ఇది నేను ఒక ఎక్స్ట్రా ఒక పాయింట్ తీసుకున్నాను, అందుకనే స్లోప్ అండ్ పాయింట్ ఫామ్. సో మనకేంటి? m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై x మైనస్ x1. ఈ x మైనస్ x1 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టుకి అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఈజ్ కాల్డ్ slope and point form. Slope and point form or point and slope form. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. చాలా ఈజీ అండి. సో ఒక x1 y1 అనే ఒక పాయింట్ తీసుకున్నాను, x, y అనేది ఆల్రెడీ డిఫైన్ అవుతుంది. సో కనుక ఆ రెండు పాయింట్స్కి స్లోప్ ఫైండ్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది, m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 బై x మైనస్ x1. ఈ x మైనస్ x1 అసలు తీసుకెళ్తే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. నెక్స్ట్ స్లోప్ ఫామ్. సో ఆరిజిన్గా పోయే ఒక స్లోప్ ఫామ్ ఉంటుంది. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఆరిజిన్ ద్వారా పోతుంది అనుకున్నాం, ఆ పాయింట్ అనేది ఆరిజిన్ ద్వారా పోతాయి. అప్పుడు ఏమవుద్ది? y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0. సో y ఈజ్ ఈక్వల్ టు mx. దిస్ ఈజ్ అ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. A line which is passing through origin or slope form, simply it is called slope form. A line which is passing through origin is called y is equal to mx. Y is equal to mx. So y is equal to mx అనేది origin ద్వారా పాస్ అయ్యే ఒక లైన్. origin ద్వారా పాస్ అయ్యే ఒక లైన్. So y is equal to mx is a origin which is a line passing through origin.
ఇప్పుడు మనం పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ నేర్చుకుందాం. అంటే డిఫరెంట్ లైన్స్లోని మనం భాగంగా ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ నేర్చుకున్నాం. తర్వాత ఆరిజిన్ నుండి పాస్ అయ్యి ఒక లైన్ చేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు పాయింట్ అండ్ పాయింట్ ఫామ్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ ఇలా ఉందనుకున్నాం. సో ఈ లైను ఏ x1 y1 b x2 y2 అనే 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అనుకుందాం. సో ఇది ఖచ్చితంగా యాంగిల్ అనేది చేస్తుంది. ఏ లైన్ అయినా సరే నాన్ వెర్టికల్ లైన్ తీసుకోవాలి. నాన్ వెర్టికల్ లైన్ ఎందుకు తీసుకోవాలంటే మీరు వెర్టికల్ లైన్ తీసుకుంటే 90 degrees ఉంటుంది, స్లోప్ అనేది అన్డిఫైన్డ్. సో ఎందుకంటే tan అంటే అన్డిఫైన్డ్ కనుక నాన్ వెర్టికల్ లైన్. సో ఏ నాన్ వెర్టికల్ లైన్ అయినా సరే ఖచ్చితంగా కొంచెం స్లోప్ అనేది ఫామ్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ తీసుకోవాలంటే సో ఏం తీసుకోవాలి సార్? సో మనకి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అంటే స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ నేర్చుకున్నాం అనుకోండి. సో ఒక స్లోప్ ఉండి ఒక పాయింట్ ఉంటే ఏ x1 y1 అయితే మనకి ఈ లైన్ అది లైన్ తీసుకున్నాను. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 బికాస్ సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ x1 y1 అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ స్లోప్ m. సో ఎప్పుడైతే ఈ లైన్ స్లోప్ ఎమ్ని నెక్స్ట్ ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుందో సో దట్ ఈస్ కాల్ పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. సో పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ తీసుకున్నాం. కానీ ఆల్రెడీ స్లోప్ అంటే మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ y మైనస్ y2 బై x1 మైనస్ x2, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2, లేదంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇంటూ x మైనస్ x1. ఇదే మనకి పాయింట్ అండ్ పాయింట్ ఫామ్. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1, లేదంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇంటూ x మైనస్ x1 ఎలాగైనా చెప్పచ్చు. సో పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1, లేదంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఇంటూ x1 మైనస్ x మైనస్ x1. సో ఇది మనకి పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. నెక్స్ట్ మనం ఇంకో ఫామ్కి వెళ్దాం. ఇప్పుడు మనం స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్ అనే ఒక డిఫరెంట్ ఫామ్ గురించి నేర్చుకుందాం. స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్. సో చూడండి, y ఇంటర్సెప్ట్ అంటే ఇది. సో ఇది 0, అనే ఒక పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఈ లైన్ అనేది ఖచ్చితంగా స్లోప్ ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ వెర్టికల్ లైన్. సో ఇది ఒక పాయింట్ ఏ x1 y అనే ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అనుకుందాం. px, y. సో మనం ఏం చెప్తున్నాం? సో స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇక్కడ నుండి ఆరిజిన్ నుండి సో ఈ డిస్టెన్స్ c మాట, అంటే y ఇంటర్సెప్ట్ అనేది ఉంది, దీనికి c అనే డిస్టెన్స్ ఉంది, y ఇంటర్సెప్ట్ స్లోప్ ఉంది. సో స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలాగ ఉంటుందో చూద్దాం. అయితే మనం పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ నేర్చుకున్నాం. సో ఇది దీనికి స్లోప్ ఉంటుంది, సో ఇది ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సో కనుక మనకి పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ ఇది x1 y1. సో అప్పుడు మనం ఇందులో వేస్తే ఏమవుద్ది? y1 అంటే c, m ఇంటూ x మైనస్ x1 అంటే 0. సో y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు mx. సో c ఎట్ సైడ్ వెళ్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. So this is called slope and intercept form, y intercept form. Y is equal to mx plus c is a slope and y intercept form. Y is equal to mx plus c is a slope and y intercept form. If y intercept is 0, if y intercept is 0, then it is a passing through origin. Mari x intercept ends are y is equal to m into x minus a. Y is equal to m into x minus a. And ఇది slope and x intercept form. ఇది స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఉంటుంది. ఇంటర్సెప్ట్ ఫామ్ అదేంటి సార్? చూడండి. సో ఏదైనా ఒక లైన్ x యాక్సిస్ని a,0, y యాక్సిస్ని 0, b అనే 2 పాయింట్స్ దగ్గర మనకి మీట్ అయింది అనుకోండి.
2 పాయింట్స్ దగ్గర మీట్ అయితే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. స్లోప్ దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా సార్? మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఇది x1 y1 ఇది x2 y2. సో ఆ ఫార్ములా వేసేస్తే వచ్చేస్తుంది. సో ఏంటి ఆ ఫార్ములా మనం ఇప్పుడు నేర్చుకున్నాం? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో ఇది x1 y1 ఇది x2 y2. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, y మైనస్ y1 అంటే 0, y2 b మైనస్ 0, x2 0 మైనస్ a బై x మైనస్ x1. సో x1 అంటే a. చూడండి, సో y మైనస్ y1 అంటే 0. నెక్స్ట్ y2 అంటే b మైనస్ y1 అంటే 0 బై x2 అంటే 0 మైనస్ x1 అంటే a బై x మైనస్ x1 x మైనస్ a. వీటిని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a ఇంటూ x మైనస్ a. సో ఈ a నిచ్చి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? ya ఈజ్ ఈక్వల్ టు మైనస్ bx ప్లస్ ab. సో bx నిచ్చి తీసుకొద్దాం. సో bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ab. సో ఏమొచ్చింది నాకు? bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ab. సో ఏబిని ఇచ్చే తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? bx బై ab ప్లస్ ay బై ab ఈజ్ ఈక్వల్ టు 1. సో bb క్యాన్సిల్, aa క్యాన్సిల్. ఫైనల్గా x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ కాల్డ్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఇప్పుడు మనకి 5 లైన్స్ వచ్చాయి. సో చూడండి ఏటేటో. ఫస్ట్ మనం ఏం కట్టామంటే y ఈజ్ ఈక్వల్ టు mx. దిస్ ఈస్ కాల్డ్ a line which is passing through origin. So slope form. This is called slope form. Next, second, y minus y1 is equal to m into x minus x1. This is slope and point form. Next, మూడోది y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. This is called point and point form. This is point and slope form. This is point and point form. Next, y is equal to mx plus c. This is slope and y-intercept form. So fifth one, x by a plus y by b is equal to 1. This is intercept form. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ లైన్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా వైతో స్టార్ట్ అయ్యాయి. సో కనుక ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏం చెప్పాను మీకు? సో స్టాండర్డ్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ని మనం సో ఈ y ఇంటర్సెప్ట్ ఫార్మ్ mx ప్లస్ cని నెక్స్ట్ ఈ ఇంటర్సెప్ట్ ఫామ్లో మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎందుకు సార్ అంటే మనకి స్లోప్ వస్తుంది. నేను ఆల్రెడీ మీకు స్లోప్ మైనస్ ఎక్స్ కోఫిషియెంట్ బై వై కోఫిషియెంట్ చెప్పాను. అది ఎలా వచ్చింది అంటే ఈ ఫామ్లో బట్టి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఎలా ఉండాలి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో by ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax మైనస్ c. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b ఇంటూ x ప్లస్ మైనస్ c బై b. అంటే ఈ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ని స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ మనం మారిస్తే, y ఇంటర్సెప్ట్గా మారిస్తే స్లోప్ ఏమవుతుంది? మైనస్ a బై b. చూసారా, మనం ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం. ఎప్పుడు స్లోప్ నేర్చుకున్నాం మైనస్ ab. సో దీని నుండి వస్తుంది అనమాట మైనస్ ab అంటే ఏంటి? మైనస్ ఎక్స్ కోఫిషియెంట్ బై వై కోఫిషియెంట్. వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? మైనస్ c బై b. అయితే మీకు ఎప్పుడైనా సరే ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలన్నా వై ఇంటర్సెప్ట్ కావాలన్నా సరే చాలా ఈజీ అండి. మీకు ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y 0 వేసేయండి, వై ఇంటర్సెప్ట్ కావాలంటే x 0 వేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ c బై b అనేది ఈ ఈక్వేషన్ యొక్క y ఇంటర్సెప్ట్. సో x 0 వేసింది, x 0 వస్తుంది మైనస్ c బై b వస్తుంది కదా, అది మాట. సో ఇది మనకి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అంటే ఈ స్టాండర్డ్ లైన్ని మనం స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్లో మనం మార్చచ్చు. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎలా మార్చాలి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను అనమాట. సో స్టాండర్డ్ ఈక్వేషన్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు మైనస్ c. సో ఇప్పుడు మైనస్ cని ఇసే తీసుకొచ్చింది. సో ax ప్లస్ by
బై మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏని కింద తీసుకొచ్చాను, బిని కింద తీసుకొచ్చాను, అంటే దీని ఏం రాయొచ్చు, ఏఎక్స్ బై మైనస్ సి ప్లస్ బీవై బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏని కింద తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ బై మైనస్ ఈ బై ఏ ప్లస్ వై బై మైనస్ సి బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి ఒక ఏరియా ఫైండ్ చేయాలి. ఏంటంటే ఏరియా, the area which is formed by standard line with coordinate axis. The area formed by coordinate axis, a line which is making an area with coordinate axis. సో ఇప్పుడు మనకేంటి, ఇది బేస్, ఇది హైట్. సో బేస్ ఏంటి, సో ఎక్స్ ఇంటర్సెప్ట్. సో మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఇదే కదా. నెక్స్ట్ ఇదేంటి, హైట్. హైట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్. సో కనుక మనకి ఏరియా ఏమొస్తుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్. సో బేస్ అంటే ఇది మాట ఎక్స్ ఇంటర్సెప్ట్. సో కనుక మైనస్ సి బై ఏ. నెక్స్ట్ హైట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్. సో మైనస్ సి బై బి. సో దీనికి ఇప్పుడు మాడ్యులస్ తీసుకుంటే, ఎందుకంటే పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు కనుక హాఫ్ ఇంటూ మాడ్యులస్ సి ఇంటూ సి స్క్వేర్ బై ఏబి. సో మాడ్యులస్ సి స్క్వేర్ బై ఏబి. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది లైన్ విచ్ ఈస్ మేకింగ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసే ఏరియా అన్నమాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సి స్క్వేర్ బై మాడ్యులస్ ఏబి, సి స్క్వేర్ బై మాడ్యులస్ ఏబి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో సి స్క్వేర్ బై మాడ్యులస్ ఏబి ఇలాగైనా పర్లేదు. సో ఇది ఏరియా అన్నమాట. ఇప్పుడు మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ లైన్స్లోనే ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చూడండి, ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ ఉంది. సో ఈ లైన్కి ప్యారలల్గా ఉంటూ ఏఎక్స్1 వై1 లేదంటే పిఎక్స్1 వై1. సో పిఎక్స్1 వై1 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే ఒక లైన్ కావాలి. ఈ లైన్కి ప్యారలల్గా ఉంటూ పిఎక్స్1 వై1 అనే పాయింట్ ద్వారా పాస్ అయ్యే ఒక లైన్ కావాలి. సో ఎప్పుడైనా సరే ఏవైనా లైన్స్ ప్యారలల్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్. ఎందుకు, ఇది ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఎంతైతే యాంగిల్తో చేస్తుందో ఇది కూడా అంతే యాంగిల్తో చేస్తుంది. అంటే ఈ లైన్ స్లోపు ఈక్వల్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనకి ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా స్లోప్స్ ఆర్ ఈక్వల్. టూ ప్యారలల్ లైన్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్లోప్ ఆల్వేస్. సో ఆల్వేస్ కనుక అప్పుడు మనకి ఈ స్లోప్ లైన్ ఏంటి, మనకి m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. ఇప్పుడే నేర్చుకున్నాం. సో మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై. సో మరి ఈ లైన్ స్లోప్ కూడా ఏమవుద్ది, మైనస్ ఏ బై బి. స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ ఉంది కదా. సో స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఏంటి స్లోప్ అండ్ పాయింట్ ఫామ్, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో m ఎంత, మైనస్ ఏ బై బి. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో ఈ బీని ఇట్సే తీసుకొచ్చినప్పుడు ఏమవుద్ది, b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఈ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ అనేసి తీసుకొచ్చేసి మనకి ఒక ఫార్ములా అయితే వస్తుంది. సో ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. లేదు, ఇంకొక మెథడ్ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ లైన్ ఉందో మనకి ఎప్పుడైనా సరే ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా డిఫర్ బై కాన్స్టెంట్. ప్యారలల్ లైన్స్ ఆల్వేస్ డిఫర్ బై కాన్స్టెంట్. అంటే ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ తీసుకుంటే అవి కాన్స్టెంట్ అనేది మారుతుంది, మిగతా అంతా సేమ్. అప్పుడు మనం ఈ కే ఏదైతే ఉందో దాన్ని ఏదైతే సి ఉందో దాన్ని కే అనుకుంటాను. సో అప్పుడు ఈ వాల్యూని అందులో వేసేస్తాను, నాకు కే వాల్యూ వస్తుంది. అప్పుడు అందులో వేస్తే మనకి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. అదొక ప్రొసీజర్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్కి పర్పెండిక్యులర్ గా ఉంటూ పిఎక్స్1 వై1 అనే ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ఒక లైన్ కావాలి. If two lines are perpendicular to each other, then the product of the slopes is -1. So then the product of the slopes is -1. m1 into m2 is equal to -1. గుర్తుపెట్టుకోండి. If two lines are perpendicular, then the product of the slopes is -1.
If two lines are perpendicular, then the product of the slopes is -1. సో ఏవైనా టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి యొక్క ప్రోడక్ట్ నుంచి -1 అవుతుంది. అంటే ఈ లైన్ స్లోప్ మనకి -b/a, మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ -b/a. మరి ఈ లైన్ ఈక్వేషన్ అవుద్ది a/b, ఎందుకంటే ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి సో a/b రెండు ప్రోడక్ట్ చేస్తే -1 వస్తాయి కనుక. సో మనకి తెలుసు కదా y - y1 = m × x - x1. సో స్లోప్ వస్తుంది కదా. సో y - y1 = a/b × x - x1. సో ఇప్పుడు మనం ఒక నీట్గా రాసుకుంటే మనకేమవుతుంది, a × x - x1 minus b × y - y1 = 0. So this is a line which is perpendicular to the given line. So a × x - x1 minus b × y - y1 = 0. లేదు అంటే దీనికి ఒక మెథడ్ ఏంటంటే సింపుల్ మెథడ్. సో ax + by + c = 0 ఈజ్ ఎ గివెన్ లైన్. సో దీనికి పెర్పెండిక్యులర్ గా ఉంటూ ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ మనం ఏమనుకోవాలంటే సో bx - ay + k = 0. చూడండి ఇక్కడ మనకి సో bx - ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవుతుంది. అందుకని bx - ay + k = 0. సో దిస్ ఈస్ ద లైన్ విచ్ ఈస్ perpendicular to the given line. This is the line which is perpendicular to the given line. ఇంకా మనకి లైన్స్ నేర్చుకోవాలి అంటే సో x యాక్సిస్ మీద మనకి y అనేది ఉండదు, y వాల్యూ అనేది ఉండదు కనుక x యాక్సిస్ ఈక్వేషన్ ఇస్ y = 0. x యాక్సిస్ ఈక్వేషన్ ఇస్ y = 0. ఎందుకంటే మీరు x యాక్సిస్ మీద ఏదైనా పెట్టండి. సో 1, 0, 5, 0, 9, 0, 12, 0. సో x యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ పెట్టినా సరే కంపల్సరీగా ఒక వాల్యూ చెప్పి పక్కన 0 అంటే y వాల్యూ ఉండదు, అంటే y వాల్యూ 0. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది x యాక్సిస్ ఇస్ y = 0. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఇస్ y = 0. ఓకేనా. మరి y యాక్సిస్ మీద కూడా అదే విధంగా మీరు ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే 0, 1, 0, 4, 0, 3 అంటే y యాక్సిస్ మీద x వాల్యూ ఉండదు, y యాక్సిస్ మీద x వాల్యూ ఉండదు. అంటే y యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుంది, x = 0. y యాక్సిస్ ఈక్వేషన్ ఇస్ x = 0. x యాక్సిస్ ఈక్వేషన్ y = 0, y యాక్సిస్ ఈక్వేషన్ x = 0. సారీ. అదేవిధంగా లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ తీసుకున్నాను, ఇది అంత y = 3. సో లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈస్ y = k. సో 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, -3 అవ్వచ్చు, -7 అవ్వచ్చు. సో అంటే ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ y = k. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ y = k. మరి y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ x = k. x = k. సో +or-k అనొచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో ఇలాగా మనకి చాలా అంటే చాలా లైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. సో దీంతో మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్ అనేది కంప్లీట్ అయింది. ఇకపోతే రేషియో మేడ్ బై ఎ లైన్. రేషియో మేడ్ బై ఎ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 పాయింట్స్ a x1 y1 b x2 y2 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ని ఏదో ఒక లైన్ L అనేది మనకి డివైడ్ చేస్తుంది అనుకోండి. అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే -L11 = L22. -L11 = అంటే ఏంటి, ఈ x1 y1 ని ఇందులో వేసామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ax1 + by1 + c ax2 + by2 + c. సో -ax1 + by1 + c ax2 + by2 + c. సో ఆ విధంగా -L11 = L22 అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ రేషియో రెండు కూడా మనకి ఆపోజిట్స్ వచ్చాయి అనుకోండి, ఈ 2 పాయింట్స్ ఆపోజిట్ గా ఉంటాయి. సో ఈ రెండు కూడా సేమ్ సైన్ వచ్చాయి అనుకోండి, సో అప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా ఒకే సైడ్, లైన్ కి ఒకే సైడ్ ఉంటాయని అర్థమాట. సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 పాయింట్స్ కూడా మనకి ఆపోజిట్ గా ఉంటే, సో ఈ రేషియో అనేది ఆపోజిట్ గా ఉంటే, ఈ రెండు కూడా ఆపోజిట్ గా ఉంటాయి. ఈ రెండు మనకి వాల్యూస్ ఒకేలా ఉంటే 2 పాయింట్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట, ఒకే లైన్ కి ఒకే వైపు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సిమెట్రిక్ ఫార్మ్. సో సిమెట్రిక్ ఫార్మ్ అంటే ఏంటంటే మనకి సో ఏదైనా ఒక లైన్
ఒక లైన్ కొంత యాంగిల్ చేస్తుంది, అదేవిధంగా ఒక పాయింట్ సో px1y1 అనే ఒక పాయింట్ ద్వారా పాస్ అయింది అనుకోండి. సో అప్పుడు మనం ఆ లైన్ ఏం రాయొచ్చు అంటే x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా. సో దిస్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ ఫార్మ్. అంటే ఒక లైను ఏ x1 y1 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతూ సమ్ యాంగిల్ థీటా అనే యాంగిల్ని మనం మేక్ చేస్తే, సో మేకింగ్ చేస్తే విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా, అప్పుడు మనకి x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా. దట్ ఈస్ నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. సో పారామెట్రిక్ ఈక్వేషన్, సో ఇప్పుడు ఏదైతే మనం ఈ సిమెట్రిక్ ఫార్మ్ తీసుకున్నామో దీనికి మనం ఈజ్ ఈక్వల్ టు ఆర్ పెట్టినట్లయితే, సో ఈజ్ ఈక్వల్ టు ఆర్ పెట్టినట్లయితే అప్పుడు మనకేమవుద్ది x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r cos theta, x1 ప్లస్ r cos theta, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r sin theta, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r sin theta. ఇక్కడ r అనేది డిస్టెన్స్ మాట, ఇక్కడ r అనేది ఏంటి డిస్టెన్స్, అంటే రూట్ ఓవర్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్. సో r అనేది ఏంటి డిస్టెన్స్, రూట్ ఓవర్ x1 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే x మైనస్ x1 బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r అనేది మనం తీసుకుంటే అది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అవుతాయి. పారామెట్రిక్, ఇక్కడ r అనేది పారామెట్రిక్ మాట, అందుకని వీటిని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. నెక్స్ట్ నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్ గురించి ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. నెక్స్ట్ మనం నార్మల్ ఫామ్, ఇది ఒక లైన్ మాట. సో మనకి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, సో ఇది ఆరిజిన్. సో మనకి ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఈ విధంగా ఉందనుకుందాం. సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆరిజిన్ నుండి ఒక సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p అనేది ఉంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ ఆల్ఫా అనేది చేస్తుంది, యాంగిల్ ఆల్ఫా అనే యాంగిల్ని చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంపార్టెంట్, సో యాంగిల్ విత్ x యాక్సిస్ ఇది ఆల్ఫా డిగ్రీ యాంగిల్ చేస్తుంది. ఇది ఫ్రమ్ ఆరిజిన్ టు ఆ లైన్ ఏదైతే మనం తీసుకున్నాము, ఎల్ అనే లైన్ తీసుకున్నామో ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p ఉంది. అప్పుడు మనకి ఆ లైన్ ఈక్వేషన్ అంటే x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. సో x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అన్నమాట. సో మరి ఇవి ఎలా వస్తాయి అంటే మనకి ఏం లేదండి, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఫామ్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా తీసుకుంటే మనకి ఈ డిస్టెన్స్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. సో x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఇది నార్మల్ ఫామ్ అన్నమాట. అయితే ఇక్కడ మనం సో కాస్ ఆల్ఫాని సైన్ ఆల్ఫాని మనం సో a బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ ఏంటంటే ఒక పాయింట్ నుండి ఒక లైన్కి డిస్టెన్స్ అన్నమాట. సో ax1 ప్లస్ by1 c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో దిస్ ఈస్ distance from a point to line. This is distance from a point to line. మనకి ఈ డిస్టెన్స్ ఏ విధంగా వస్తుందంటే, సో ఓన్లీ యాక్సిస్ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసాం అనుకోండి. సో అప్పుడు యాక్సిస్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి సో ఈచ్ని ఈక్వేషన్ x ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 0 అని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇప్పుడు చేసాం కదా ఐస్, సో ఆ విధంగా మనకి ఈ డిస్టెన్స్ అనేది ఫార్ములా వస్తుంది. సో డిస్టెన్స్ ఇదేంటి మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్. సో దిస్ ఇస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మరి ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఏ లైన్, the distance from the origin to a line, that is modulus c by root over a square plus b square, modulus c by root over a square plus b square. ఎందుకంటే సో ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. సో ఈ రెండు 0 అయిపోతుంది కదా, c ఒకటి ఉంటుంది కనుక modulus c by root over a square plus b square. modulus ఎందుకు తీసుకోవాలంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటాయి కనుక. మరి ఒకవేళ 2 parallel lines ఇచ్చాడు అనుకోండి,
సో ఈ 2 ప్యారలల్ లైన్స్కి మనకి డిస్టెన్స్ కావాలి. సో ఈ డిస్టెన్స్ కావాలి. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే సేమ్ ఫార్ములా. సో D ఈజ్ ఈక్వల్ టు D2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ C1 మైనస్ C2 బై రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అంటే మనకి ప్యారలల్ లైన్స్ ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే మారితే కనుక ఆ ప్యారలల్ లైన్స్ డిఫరెన్స్ బై రూట్ ఓవర్ X కోఫిషియెంట్ స్క్వేర్ అండ్ ప్లస్ Y కోఫిషియెంట్ స్క్వేర్. సో ఈ డిస్టెన్సెస్ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి ప్రూఫ్స్ కావాలంటే మీకు సో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను సో వాటి ప్రూఫ్స్ కూడా చెప్తాను, లేదంటే అవసరం లేదు. ఇకపోతే మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాంకరెంట్ లైన్స్, యాంగిల్ బైసెక్టర్, ఫూట్ అండ్ ఇమేజ్ ఇవన్నీ చెప్పుకొని మనం రేపు మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి మాట్లాడదాం. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏమిటి, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఏ విధంగా వస్తుంది, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనకి ఏవైనా ఒక 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే, ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఈస్ కాల్డ్ L2 ఈజ్ ఈక్వల్ టు 0. L1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక లైన్ తీసుకున్నాను, L2 ఈజ్ ఈక్వల్ 0 అనే లైన్ తీసుకున్నాను. ఈ రెండు కూడా ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇఫ్ 2 lines are meeting at one point, then those 2 lines are called intersecting lines. Then those two lines are called intersecting lines. And the point is called, and the common point is called intersecting point or point of intersecting. So point of intersecting or intersecting point you can say. So మరి ఆ పాయింట్ ఎలా వస్తుంది సార్? సో L1 మనం A1x plus B1y plus C1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే AX1 ప్లస్ BY1. నెక్స్ట్ L2ని మనం A2x1 ప్లస్ B2y1 ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ P అనేది మనకి కామన్ పాయింట్ X1 Y1. L1 అంటే ఏంటి, A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ 0. L2 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ 0. సో ఇక్కడ X, Y రెండింటికి కూడా ఇదే పాయింట్ X1 Y1, అందుకని 2 వేసింది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే, సో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫార్ములా మెథడ్, ఒకటి ఏంటి ఎలిమినేటింగ్ మెథడ్. సో ఫార్ములా మెథడ్ చూద్దాం. ఫస్ట్ Y కోఫిషియెంట్స్ రాయాలి B1 B2. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాయాలి C1 C2. నెక్స్ట్ X కోఫిషియెంట్స్ రాయాలి A1 A2. నెక్స్ట్ మళ్ళీ Y కోఫిషియెంట్ రాయాలి. సో ఇది X1కి చెందుతుంది, నెక్స్ట్ ఇది Y1కి చెందుతుంది, ఇది కాన్స్టెంట్కి చెందుతుంది. ఓకేనా? సో అంటే 1 అన్నమాట. సో ఇప్పుడు మనకి X1 కావాలంటే సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో B1 C2 మైనస్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి B2 C1. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు Y1 కావాలంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో C1 A2 మైనస్ C2 A1 ఈ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, మనకి కాన్స్టెంట్ రావాలంటే సో 1 బై A1 B2 సో A2 B1. ఇప్పుడు మనకి X1 కావాలంటే ఇది డివైడ్ చేస్తుంది, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. Y1 కావాలంటే ఇది డివైడ్ చేస్తుంది, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కనుక ఇప్పుడు మనకి X1 ఏమొస్తుంది, X1 ఈజ్ ఈక్వల్ ఇది అటు సైడ్ వెళ్ళిపోతుంది కనుక B1 C2 మైనస్ B2 C1 బై A1 B2 మైనస్ A2 B1. అదేవిధంగా Y1 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అటు సైడ్ వెళ్ళిపోతుంది C1 A2 మైనస్ C2 A1 బై A1 B2 మైనస్ A2 B1. సో ఈ విధంగా మనం ఒక 2 లైన్స్ ఇస్తే వాటి యొక్క కామన్ పాయింట్ని, వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం ఫైండ్ చేసి, ఇది ఒక మెథడ్. సో అంటే డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకొచ్చండి. మీరు B నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అంతా గుర్తొస్తుంది. B1 నెక్స్ట్ C2 మైనస్ C2 B1 బై A1 B2 మైనస్ C2 B1. నెక్స్ట్ B అయిపోయింది కదా, నెక్స్ట్ C1 A2 మైనస్ C2 A1 బై A1 B2 మైనస్ C2 B1. సో ఈ విధంగా ఫస్ట్ BC నెక్స్ట్ CA కింద ఎలాగా AB. సో ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఈ పాయింట్ మనం వచ్చేస్తుంది. రెండో మెథడ్ ఏంటంటే ఇక్కడ Xని ఎలిమినేట్ చేస్తే Y అనేది వస్తుంది. Y వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు X అందులో సబ్స్టిట్యూట్ చేస్తే X వాల్యూ వస్తుంది, అదొక మెథడ్. లేదంటే మనం X ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుని ఆ X వాల్యూని ఈ లైన్లో వేస్తే అప్పుడు కూడా మనకి X వాల్యూస్ వస్తాయి. సో ఇదేంటంటే ఫార్ములా మెథడ్, ఇంకోటి ఏంటి ఎలిమినేషన్ మెథడ్, ఇంకోటి సబ్స్టిట్యూషన్ మెథడ్. సో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కూడా వస్తుంది. ఈ విధంగా మనకి ఈ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్.
If two lines are meeting at one point, then those two lines are called congruent. Then those two are called intersecting lines. ఒకవేళ 3 lines తీసుకుంటే ఒక కామన్ పాయింట్ ఉంది, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. 4 తీసుకుంటే, 5 తీసుకుంటే, 6 తీసుకుంటే, so this is called concurrent lines. If 3 or more lines are passing through only one point, then that lines are called concurrent lines. Then that lines are called concurrent lines. సో 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ ద్వారా పాస్ అవుతే వాటిని మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది L1 0, సో L2 ఈజ్ ఈక్వల్ టు 0, L3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 3 లైన్స్ మనకి పాసింగ్ అయింది అనుకోండి, మరి సో ఒక కండిషన్ అంటూ ఉండాలి. సో అంటే నాకు పాయింట్ కావాలి, ఈ పాయింట్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వచ్చేస్తుంది, ఈ రెండింటిని సాల్వ్ చేసినా ఈ పాయింట్ వస్తుంది, ఈ రెండింటిని సాల్వ్ చేసినా పాయింట్ వస్తుంది. అంటే ఈ 3 లైన్స్ కాంకరెంట్ అయ్యాయి అని మనకి ఒక కండిషన్ కావాలి. కండిషన్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ 2 లైన్స్ మనకి సాల్వ్ చేస్తే ఒక పాయింట్ అంటే సెకండ్ పాయింట్ వచ్చింది కదా, B1 C2 మైనస్ B2 C1 by 1 B2 మైనస్ AD by 1, అదేవిధంగా C1 A2 మైనస్ C2 A1 by 1 B2 మైనస్ AD by 1. ఈ పాయింట్ని ఈ థర్డ్ లైన్లో వేయాలి. ఈ థర్డ్ లైన్లో వేస్తే మనకి అప్పుడు ఒక కండిషన్ వస్తుంది. ఏంటి ఆ కండిషన్? డెట్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఈ డెట్ వాల్యూ అనేది 0 అయిపోద్ది. సో ఈ డెట్ వాల్యూ అనేది అండి 0 అయిపోతుంది. If 3 or more lines are passing through only one point, then the determinant of the coefficients is 0. Then the determinant of its coefficients is 0. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సో ఈ 3 లైన్స్ కూడా పాస్ అయితే మనకి సో ఏవైనా 3 కాన్స్టెంట్స్ λ1 తీసుకుంటే λ1 L1 ప్లస్ λ2 L2 ప్లస్ λ3 L3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది కూడా ఒక లైన్. ఇట్ ఈస్ ఆల్సో అనదర్ లైన్. సో అనదర్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ 3 లైన్స్ పాయింట్ ఆఫ్ ది కాంగ్రెస్. ఇంకొకటి కూడా ఉంటుంది మనకి λ1 ప్లస్ λ1 L1 ప్లస్ λ2 L2 ఈక్వల్ టు 0. ఇది కూడా అనదర్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆఫ్ ది కాంగ్రెస్. ఇది ఇంకోటి ఉంది λ1 ప్లస్ L2 ప్లస్ λ2. L1 ప్లస్ L2 ఇంటూ λ1 ఈజ్ ఈక్వల్ 0. సో ఇదేంటంటే మనకి L2 ఈజ్ ఈక్వల్ 0 కాకుండా ఇంకా అదర్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ది కాంగ్రెన్స్. ఇలాగ మనకి చాలా వస్తాయి. ఇవన్నీ కూడా మనం ప్రాబ్లం చేసినప్పుడు చేస్తాం. నెక్స్ట్ యాంగిల్. సో మనకి L1 ఈజ్ ఈక్వల్ టు 0, L2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే 2 లైన్స్ ఉన్నాయి. ఇది కోఆర్డినేట్ యాక్సిస్. సో ఈ విధంగా 2 లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాంగిల్ టీటా అనేది యాంగిల్ ఉంది. సో ఇప్పుడు మనకి టీటా కావాలంటే మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సో L1 అంటే ఏంటి మనకి A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. L2 అంటే ఏంటి A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫార్ములా ఏంటి చూడండి, ఈ రెండు మాట A1 A2 ప్లస్ ఈ రెండు మాట B1 B2 బై ఈ రెండు స్క్వేర్. సో రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు స్క్వేర్. సో A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. అంటే సో ఏవైనా 2 లైన్స్ ఇచ్చి ఆ 2 లైన్స్ మధ్యన యాంగిల్ టీటాని మనం ఫైండ్ చేయమని అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ A1 A2 ప్లస్ B1 B2 బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ట్యాన్ టీటా కావాలనుకోండి, అప్పుడు మనకి ట్యాన్ టీటా ఫార్ములా ఏంటి మనకి, సో ఇది మారిపోతే ఇక్కడ మైనస్ వస్తుంది. చూడండి A1 B2 మైనస్ A2 B1 బై ఈ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. అంటే A1 A2 ప్లస్ B1 B2 ఇక్కడ వచ్చేస్తుంది A1 A2 ప్లస్ B1 B2. సో అంటే ట్యాన్ టీటా మనకు కావాలంటే 2 లైన్స్ ఇస్తే A1 B2 మైనస్ A2 B1 బై మాడ్యులస్ A1 A2 ప్లస్ B1 B2 A1 A2 ప్లస్ B1 B2 అనేది వస్తుంది. అదే ఈ లైన్కి స్లోపు M1, ఈ లైన్కి స్లోపు M2 నేను ఫైండ్ చేశాను అనుకోండి. తెలుసు కదా స్లోప్ ఫార్ములా మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. సో ఆ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ నేను ఫైండ్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే ఇది y ఈక్వల్ టు mx ప్లస్ అనే ఫార్ములాలో ఉందనుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది. అప్పుడు మనకి ట్యాన్ టీటా ఫార్ములా ఏమవుతుందంటే మాడ్యులస్ M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 M2.
మాడ్యులస్ m1 minus m2 by 1 plus m1 m2. If two slopes of two lines are known, then the angle between the two lines is tan theta is equal to modulus m1 minus m2 by 1 plus m1 m2. So this is about angle. Next, angular bisectors. Angular bisectors అంటే ఏంటి సార్? ఏవైనా టూ లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకోండి. సో ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ని మనకు బైసెక్ట్ చేస్తుంది ఒక లైన్. అదేవిధంగా ఈ యాంగిల్ని కూడా మనకి బైసెక్ట్ చేస్తుంది, సెకండ్ యాంగిల్ కూడా బైసెక్ట్. సో వీటిని యాంగులర్ బైసెక్టర్స్ అంటారు. యాంగులర్ బైసెక్టర్. సో ఆ టూ యాంగులర్ బైసెక్టర్స్ మనం ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. టూ యాంగులర్ బైసెక్టర్ని ఎలా ఫైండ్ చేస్తాం అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, రెండు తీసుకోవాలి ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో అంటే ప్లస్ తీసుకుంటే ఒక యాంగులర్ బైసెక్టర్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఇంకో యాంగులర్ బైసెక్టర్ వస్తుంది. సో ఇఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ గివెన్, దెన్ ద యాంగులర్ bisectors of these two lines is a1x plus b1y plus c1 by root over a1 square plus b1 square is equal to plus or minus a2x plus b2y plus c2 by root over a2x square plus a2 square plus b2 square. So ఇది యాంగులర్ బైసెక్టర్. నెక్స్ట్, ఫుట్ అండ్ ఇమేజ్. సో అంటే మనకి ఫుట్ అంటే పాదము, ఇమేజ్ అంటే ప్రతిబింబము. సో పాదము ప్రతిబింబం ఎలా వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక లైన్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, లేదంటే L ఈజ్ ఈక్వల్ 0. L ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి? AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఈ లైన్కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. సో ఎక్కడ నుండి? ఒక పాయింట్ PX1Y1 అనే ఒక పాయింట్ నుండి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను, ఒక పెర్పెండిక్యులర్ లైన్. సో ఈ పెర్పెండిక్యులర్ లైన్ దీన్ని మనకి QH, K అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. సో ఈ QH, K అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. అంటే నేను ఒక లైన్ తీసుకున్నాను, L=0 అనే లైన్ తీసుకున్నాను. ఈ L=0 లైన్ అంటే AX ప్లస్ BY ప్లస్ C=0 అనే లైన్కి ఒక పాయింట్ PX1Y1 అనే ఒక పాయింట్ నుండి నేను ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది QH, K అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. దీన్ని దెన్ ద Q ఈజ్ కాల్ ఫూట్ ఆఫ్ ది perpendicular of this point. Foot of the perpendicular of this point PX1 అంటే ఈ పాయింట్ యొక్క ఫూట్ మాట. ఈ మనం ఏదైతే P అనే పాయింట్ తీసుకున్నా దాని యొక్క ఫూట్ మాట. ఓకేనా? మరి దీన్ని మనం ఏ విధంగా ప్రూఫ్ చేయాల్సి అంటే ఏం లేదండి. సో ఈ L=0 లైన్ యొక్క స్లోపు, ఈ లైన్ యొక్క స్లోప్ మనకి రెండు కూడా ఏంటి? ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్టీ ఇచ్చేది, అంటే m1 × m2 మైనస్. సో ఆ విధంగా చేస్తే మనకి H, K వాల్యూస్ వస్తాయి. సో ఈ H, K వాల్యూస్ మళ్ళీ AX ప్లస్ BY ప్లస్ C=0 మీద వేసి, ఎందుకంటే ఈ H, K ఎక్కడ ఉంది? ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా, అందుకని ఆ పాయింట్ ఇందులో వేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఈ H, K అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకే, సో దానికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే చూడండి, H మైనస్ X1 బై X minus X1 by H is equal to Y minus Y1 by K is equal to minus of A1X plus B1Y plus C by A square plus B square. H minus X1 by A is equal to K minus Y1 by B is equal to minus of AX1 plus A1X plus AX1 plus BY1 plus C by AX1 plus BY1 plus C by A square plus B square. ఇది ఫార్ములా. సో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ H minus X1 by A is equal to K minus 1 by B is equal to minus of AX1 plus BY1 plus C by A square plus B square. సో ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద గ్యారంటీగా ఒక లెక్క వస్తుంది, పక్కాగా వస్తుంది. అయితే మరి ఇలా కాకుండా ఇమేజ్, నేను ఏదైతే P తీసుకున్నానో X1, Y1, ఇక్కడ మనకి P' అనేది ఇక్కడ ఒక ఇమేజ్ ఉందనుకోండి, అంటే దీని ఇమేజ్ అంటే ఏంటి అర్థం? ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. అప్పుడు దీన్ని ఇమేజ్ అంటారు. అంటే దీనికి ట్వైస్ ఉంటుంది అన్నమాట.
డిస్టెన్స్ ఏంటి ట్వైస్, ఇది 1 ఇది 2, సో టోటల్ 2 మాట. అప్పుడు మనకి ఏంటంటే ఇదే ఫూట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ లో మనకి ఇక్కడ మైనస్, ఇక్కడ ముందు -1 ఉంది, ఏమీ లేదంటే -1 అనమాట. ఇక్కడ 2 వేస్తే దాన్ని మనం ఇమేజ్ అంటాం, ఇమేజ్ ఆఫ్ ది గివెన్ పాయింట్. సో ఇమేజ్ ఆఫ్ ది గివెన్ పాయింట్ అది ఫార్ములా ఏంటంటే h minus x1 by a is equal to k minus y1 by b is equal to -2 into a x1 plus b y1 plus c by a square plus b square. ఇక్కడ రూట్ రాదండి, గుర్తుపెట్టుకోండి, a square plus b square. సో ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫూట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అంటే h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of a x1 plus b y1 plus c by a square plus b square. అదే ఇమేజ్ అయితే సేమ్ ఫార్ములా h minus x1 by a is equal to k minus y1 by b is equal to ఇక్కడ -2 వస్తుంది, -2 into a x1 plus b y1 plus c by a square plus b square. సో ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ మనకి ఇందులో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్లో. సో ఏం లేదు, సింపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇస్తాడు. సో ఈ ట్రయాంగిల్కి మనం ఏం ఫైండ్ చేయాలంటే ఆర్థో సెంటర్ ఫైండ్ చేయాలి, ఇన్ సెంటర్ ఫైండ్ చేయాలి, సర్కమ్ సెంటర్ ఫైండ్ చేయాలి. సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, ఆర్థో సెంటర్ ఏంటి, ఇన్ సెంటర్ ఏంటి, ఈ మూడు ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, దీనికి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేశాను, దీన్ని కూడా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేశాను, ఈ సైడ్ కూడా పెర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేశాను. సో ఇప్పుడు నాకేమొచ్చింది, ఒక పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ వచ్చింది, ఒక పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ వచ్చింది. ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ ఆఫ్ ది దీస్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఈస్ కాల్డ్ సర్కమ్ సెంటర్, ఇస్ కాల్డ్ సర్కమ్ సెంటర్, గుర్తుపెట్టుకోండి. సో ఆడే అన్నాడు సర్కమ్ సెంటర్. సో ఈ సర్కమ్ సెంటర్ నుండి ఒక రేడియస్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ మనం తీసుకుని డ్రా చేస్తే అది మనకి ఒక సర్కిల్ అనేది ఆ ట్రయాంగిల్ ద్వారా పాస్ అవుతుంది, ఒక సర్కిల్ అనేది ఆ ట్రయాంగిల్ ద్వారా పాస్ అవుతుంది. దాన్ని సర్కమ్ సర్కిల్ అంటారు, సర్కమ్ సర్కిల్. ఇది సర్కమ్ రేడియస్. సో ఏబిసి అని ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సో ఎస్ అనేది మనకి వస్తే, సో ఎస్ అనేది ఎలా వస్తుంది మనకి, సో ఈ ఎస్ఏ లేదంటే ఎస్బి లేదంటే ఎస్సి లైన్స్ తీసుకొని మనకి, సో అంటే ఈ లైన్ కానీ, సో ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ 2 లైన్స్ని మనం సాల్వ్ చేస్తే సర్కమ్ సెంటర్ అనేది ఈజీగా వస్తుంది. టూ లైన్స్ని 2 పెర్పెండిక్యులర్ బైసెక్టర్ని మనం సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఉంది కదా, లేదంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ ఉంది కదా, దాని ద్వారా చేస్తే ఈ సర్కమ్ సెంటర్ వస్తుంది. నెక్స్ట్ ఆర్థో సెంటర్. సో ఏ నుండి బికి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను, బి నుండి ఏసీకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను, సి నుండి ఏబికి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు నాకు ఒక పాయింట్ వచ్చింది, జి అనే ఒక పాయింట్ వచ్చింది. సో ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్సీ ఆఫ్ ది పెర్పెండిక్యులర్, ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్, వీటిని ఆల్టిట్యూడ్స్ అనొచ్చు. ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్, ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. సో ఆర్థో సెంటర్, ఆర్థో సెంటర్. సో ఇదేంటి మనకి ఆర్థో సెంటర్. సో ఇవేంటంటే మనకి ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ కాదు ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఓతో డినోట్ చేస్తాం. ఓకే, సో అంటే ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్సీ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ ఈస్ కాల్డ్ ఆర్థో సెంటర్. సో ఆర్థో సెంటర్ ఇస్ డినోటెడ్ బై ఓ. ఇది ఎలా వస్తుంది మనకి, 2 ఆల్టిట్యూడ్స్ని సాల్వ్ చేస్తే, 2 ఆల్టిట్యూడ్స్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్థో సెంటర్ వస్తుంది. ఇంకోటి one internal angular bisector, another internal angular bisector, another internal angular bisector, interior angular bisector. So the angular bisectors of 3 angles of a triangle, 3 angles of a triangle is called in center. In center, ఇది in center అన్నమాట. సో in center ఏంటి మనకి, ఇది perpendicular distance అన్నమాట సైడ్ కి. సో ఇది లోపల మనకి ఇలా సర్కిల్ వస్తుంది. So the point of the congruence of the angular bisector of a triangle is called in center. So the circle is called in circle, in circle. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి, ఆ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. సో ఏంటంటే ఆ ఫార్ములా ఇన్ సెంటర్ ఫార్ములా, దీనికి మటుకు డైరెక్ట్ ఫార్ములా ఉంది. ax1 plus bx2 plus cx3 by a plus b plus c, comma ay1 plus by2 plus cy3 by a plus b plus c.
సో ఈ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్గా మనం ఇన్ సెంటర్ను ఫైండ్ చేయొచ్చు. సో 3 సైడ్స్ ఇచ్చి, సో 3 పాయింట్స్ ఇచ్చి, అంటే వెర్టిసెస్ ఇచ్చి సైడ్స్ ఇస్తే, లేదంటే వెర్టిసెస్ ఇస్తే సైడ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో 3 వెర్టిసెస్ ఇస్తే మనకి ఇన్ సెంటర్ను ఆ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. సో ax1 + b x2 + c x3 a + b + c ay1 + b y2 + c y3 a + b + c. అయితే ఇక్కడ మనకి బాగా గుర్తుంచుకోవాల్సింది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఎక్స్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ సెంటర్ మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనస్, మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనస్. ఎందుకంటే సర్కిల్ మనకి ఇలా వస్తుంది కనుక సో ఎక్స్ సెంటర్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకేనా? మరి ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఆర్థో సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ అ పర్పెండిక్యులర్ అండ్ దిస్ ఇస్ ఆల్సో పర్పెండిక్యులర్. సో ఆర్థో సెంటర్ దిస్ ఇస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనస్ ఈస్ కాల్డ్ సర్కంసెంటర్ అండ్ ద 90 degrees vertex. So the vertex of the 90 degrees is called orthocenter. సో ఇది మాట మొత్తం మీకు. సో స్ట్రైట్ లైన్స్లోని మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా. ఇంకా మీకు కొన్ని ప్రూఫ్స్ కూడా చెప్పాలనుకున్నాను, బట్ ఏంటంటే మనకి టైం అనేది సరిపోవట్లేదు కనుక మీకు కావాలంటే ప్రూఫ్స్ కావాలంటే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను ప్రూఫ్స్ కూడా మీకు చెప్తాను. అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇంకేదైనా దేని ప్రూఫ్ అయినా కావాలంటే సో కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను ప్రూఫ్స్ కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది మాట ఈరోజు ఈ కాన్సెప్ట్ మాట, స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్. రేపు మనకి టోటల్ ఒక 8 or 9 ఎక్సైజ్ దీనికి సంబంధించిన మొత్తం లెసన్స్. సో మీకు అన్ని ఎక్సైజ్ కూడా రోజుకు ఒక ఎక్సైజ్ చెప్పినా అన్ని వస్తాయి. సో ఈ వీడియో మనకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో నచ్చితే మనకి ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్స్ చేయండి. కంపల్సరీగా ఈ వీడియో మీకు ఎలా ఉంది, సో నచ్చిందా నచ్చలేదా, నచ్చపోయినా పర్లేదు కామెంట్ చేయండి. సో సూపరా, మార్వెలెస్, ఎక్సలెంటా, సో తిరుగులేదా, సో నెక్స్ట్ లెవెల్, ఏదో మీకు నచ్చిన ఎక్స్ట్రాడినరీగా కామెంట్స్ అనేది పంపించండి. సో కిందన మీరు కామెంట్స్ అనేది ఖచ్చితంగా టైప్ చేయండి. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, కొత్త వారు ఎవరైనా ఉంటే కిందన గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా సో నేను పెట్టే మెటీరియల్ కానీ, నేను పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అదేవిధంగా కొన్ని ర్యాంక్స్ కూడా వస్తాయి, ఎగ్జామ్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎంసెట్ కాన్సెప్ట్ అనేది నేను ఇస్తాను, ఒక 10 బిట్స్, అది కూడా మీకు రాయండి. సో ఖచ్చితంగా కామెంట్స్ అనేది పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మటుకు మర్చిపోవద్దు, ఖచ్చితంగా మీరు ఈ వీడియోని పంపించాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు. టేక్ ఏ బౌ.